ఏం చెప్పమంటావు బిడ్డ, నిన్న పొద్దుకంగా ఇంటి దాకా వచ్చిండు. ఏమైంది రా గిట్ల వచ్చినావు అంటే, అన్న కొరకు నీ కొరకు వచ్చినమ్మ, జర పని ఉంది అని అన్నాడు. ఏం పని రా అంటే, 1,00,000 అప్పు ఉందమ్మా, అర్జెంటుగా కావాలి, రేపు పొద్దుకంగా 5 గంటల వరకు నేను కట్టాలి అని అంటే, ఏదో ఒక బాధపడి 1,00,000 తెచ్చిచ్చిన. మళ్ళీ అవి సరిపోవమ్మా, ఇంకా 40,000 కావాలని అంటుండు. ఇక ఏడికింది ఎద్దును బిడ్డ, నా దగ్గరగా పుస్తకాలు దాడి తప్ప ఒకటి ఇట్లా లేదు బిడ్డ. నీ తెలిసిందే కదా కొత్తగా ఏమైనా ఉందా అని నేను ఒళ్ళు వేసిన బిడ్డ. ఇక మీ మరదలేమో కూర్చున్న కాడికి ఏం లేస్తలేదు బర్రే. మరి మనకెందుకురా, ఆపద వచ్చినప్పుడు అత్తగారిని ఇట్లా అడగాలి. నీ పెళ్ళానికి అమ్మగారింటికి పోయి తీసుకొని రమ్మని 1,00,000 అని ఇక పొమ్మంటే అదేమో నా కోసం చేసినవా నీ కోసం చేసుకున్నావు అప్పులు నాకేమెరక. ఇక నాకైతే తెచ్చి పెట్టి నిమ్మలంగా తింటా పంట అని ఆ వడ్డేదేమో గట్ల మాట్లాడుతుంది. ఈడేమో ఒకటే పని మనని టెన్షన్ పెట్టడేమిరా. ఇక అన్నని అడుగు, వద్దని అడుగు, ఏమంటది అని అంటే, ఇక అన్నంటే పుణ్యానికి ఇస్తాడేమో, వద్దనన్న పుణ్యానికి ఇస్తుంది. ఆర వద్దే కూడా ఏం కథగా అమ్మతుంది. అరే గిప్పటికిప్పుడు గంత అర్జెంటు ఎవరో ఫిక్స్ చేస్తున్నట్టు రే. సరే సరే తీ, మీ కోడలికి తెలియకుండా నేను 30,000 ఇస్తా, ఇంకా 10,000 ఎత్తినైనా కలిసి ఇయ్యే సరేనా. మళ్ళా మీ కోడలికి చెప్పకు ముచ్చడా, లేకుంటే నన్ను ఈ ఇయరమాయరు ఆరేస్తుంది. సరే సరే ఇయ్యా మంచిది. ఓ అమ్మో, ఈ సిగ్గు తప్పినోడు చూసినావు, నాకు ఎరక లేకుండా సాటుంగా సాటుంగా ఇక నాకు తెలియకుండా ఇస్తాడంట. ఈయన తెలివి చూసినావు, ఈ తెలివిలో మన్ను పోయ్యా. నీకు ఆడపిల్లలు ఉన్నారా సిగ్గు తప్పి